రఘురామకృష్ణరాజు ఆయన ఇంతకీ ఏ పార్టీనో ఆయనకైనా తెలుసో లేదో తెలియదు. మామూలుగా ఈ మాట మాట్లాడకూడదు. ఎందుకంటే ఓ పెద్ద ఆయన ఒక ఎంపీగా చేశాడు. కాకపోతే సమస్య ఏంటంటే ఆయన తెలుగుదేశం జనసేన సభకి వెళ్ళాడు. తెలుగుదేశంలోనూ చేరలేదు, జనసేనలో చేరలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదో మొన్న రాజీనామా పంపించినట్టున్నారు. అంతవరకు బాగానే ఉంది. అక్కడ కూర్చుని తెలుగుదేశం పార్టీ జనసేన సభలో కూర్చుని తెలుగుదేశంకి జై, జనసేనకి జై, భారతీయ జనతా పార్టీకి జై, ఆ రెండిట్లో చేరకుండా భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పొత్తులో పెట్టుకుంటే అప్పుడు చేరడానికి, భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని భారతీయ జనతా పార్టీని బలవంతంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ కూడా భారతీయ జనతా పార్టీని రమ్మని ఆహ్వానిస్తున్నామంటూ ఆయన కూడా సభ ముగింపు. ఇక్కడ పొత్తులు వీళ్ళే పెట్టేసుకుంటారు, వీళ్ళకి కావాల్సిన సీట్లు వీళ్ళే తీసేసుకుంటారు. చివరికి భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటే వచ్చే సీట్లలో కూడా రఘురామకృష్ణరాజు కర్చీఫ్ వేసి కూర్చుంటారు. అట్లాగే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి కర్చీఫ్ వేసేస్తారు. భారతీయ జనతా పార్టీ మాత్రం కలిసి వచ్చేసేయాలి. ఇదేం పద్ధతో అర్థం కాదు. అదేదో పాత రోజుల్లో కనుక బాల్య వివాహాలు బలవంతంగా లాక్కొచ్చి పెళ్లి చేసినట్టుగా ఇప్పుడు చివరికి కాపురం చేయించేటట్టు కనబడుతోంది. రఘురామకృష్ణరాజుకి బీజేపీ వాళ్ళు ఏమన్నా ఇచ్చారా అధికారం? చంద్రబాబు ఒక్క ముక్క మాట్లాడ భారతీయ జనతా పార్టీ పొత్తు గురించి. చివరిలో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, మొట్టమొదటి రఘురామకృష్ణరాజు మాట్లాడాడు. ఆ వేదిక మీద భారతీయ జనతా పార్టీ పొత్తుకు సంబంధించి ఖరారు అయ్యిందా? అసలు పొత్తుకు పిలిచింది తెలుగుదేశాన్ని. ఆ తెలుగుదేశం చెప్పట్లేదే. మధ్యలో వీళ్ళిద్దరికి ఏంటి సమస్య? ఏమన్నా పవన్ కళ్యాణ్కి రాసి ఇచ్చారా బీజేపీ వాళ్ళు, లేకపోతే రఘురామకృష్ణరాజుకి రాసి ఇచ్చారా? అదే $1 మిలియన్ ప్రశ్న.